నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. పార్టీ అధిష్టానం వద్ద మంత్రి పదవుల పంచాయతీ నడుస్తుండగానే లోకల్ గా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామ్యూల్ మధ్య డైరెక్ట్ వార్ మొదలైంది. నిన్నటిదాకా కేవలం మంత్రి పదవి ఇవ్వొద్దని మాత్రమే డిమాండ్ చేసిన ఎమ్మెల్యే సామ్యూల్ ఇప్పుడు ఏకంగా కోమటిరెడ్డి సోదరుల ఇలాకాపైనే రాజకీయ సర్జికల్ స్ట్రైక్ చేశారు. నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డిల రాజ్యమా అంటూ సామ్యూల్ సంధించిన డైలాగ్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో బాంబులా పేలింది. మమ్మల్ని కించపరిచేలా మాట్లాడేందుకు మీరెవరు? మీ దగ్గర చేతులు చాచి మేము గెలవలేదంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అసలు తుంగుతుర్తి, నకిరికల్ నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి? దానికి కౌంటర్ గా ముందు మునుగోడులో నీది నువ్వు కడుక్కో అంటూ సామ్యూల్ ఇచ్చిన మాస్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు కథేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మంత్రివర్గ విస్తరణ వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం సెగలు పుట్టిస్తోంది. జిల్లాలో తాము చెప్పిందే వేదం, తమదే పూర్తి ఆధిపత్యం అనుకుంటున్న కోమటిరెడ్డి సోదరులకు ఎమ్మెల్యే మందుల సామ్యూల్ రూపంలో ఊహించని బ్రేకులు పడుతున్నాయి. తోటి ఎమ్మెల్యేల గురించి కోమటిరెడ్డి బ్రదర్స్ హీనంగా మాట్లాడుతున్నారంటూ సామ్యూల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా ఏమైనా మీ సొంత రాజ్యమా అని ప్రశ్నించిన ఆయన దళిత బహుజన ఎమ్మెల్యేలను తక్కువ చేసి చూడొద్దని హెచ్చరించారు. మేమేమి మీ దగ్గర చేతులు చాచి మీరు పెడితే గెలవలేదు, ప్రజల దయతో పార్టీ అండతో గెలిచాం అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ కు సామ్యూల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఇంత ఓపెన్ గా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తిరుగుబాటు బావుట ఎగరవేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక తుంగుతుర్తి, నకిరికల్ నియోజకవర్గాల పరిస్థితి బాగలేదంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సామ్యూల్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పక్క నియోజకవర్గాల సంగతి తర్వాత, ముందు మునుగోడులో నీది నువ్వు కడుక్కో అంటూ రాజగోపాల్ రెడ్డి పరువు తీసేశారు. మునుగోడులో అసలు అభివృద్ధి జరగలేదని, అక్కడి దారుణమైన పరిస్థితులపై తనకు కూడా రిపోర్టు వచ్చిందని, దానికి రాజగోపాల్ రెడ్డి ముందుగా సమాధానం చెప్పాలని సామ్యూల్ నిలదీశారు. ఇవాళ ఈ రేసం 68,000 మేడతో గెలిచిండు. ఈడ మంత్రుల సామ్యూల్ 52,000 మేడతో గెలిచిండు. మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నా. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబోయాను, నేను అన్ని వర్గాలను కలుపుకోబోయాను. నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నేను నువ్వు కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇష్టం ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవన జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామ్యూల్ అంటాడు. ఖబర్దార్, మాకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని బక్క దిక్కిన కొరలు గాని మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పడి బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందని కూడా మనం చేస్తున్నాను. అంతేకాదు, రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ హిస్టరీని సామ్యూల్ ఓపెన్ గా టార్గెట్ చేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్ ను, ముఖ్యంగా రాహుల్ గాంధీని దారుణంగా తిట్టి బీజేపీలోకి పోయింది రాజగోపాల్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేసరికి పవర్ కోసం మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన ఆయనకు ఏ మొహం పెట్టుకొని మంత్రి పదవి ఇస్తారంటూ సామ్యూల్ సూటిగా హైకమాండ్ ను ప్రశ్నిస్తున్నారు. ఇది కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామ్యూల్ ఎక్కుపెట్టిన పొలిటికల్ బ్రహ్మాస్త్రం. రాహుల్ గాంధీని తిట్టిన వాళ్లకు పదవులు ఎలా ఇస్తారంటూ సామ్యూల్
సామెల్ లేవనెత్తిన పాయింట్కు గాంధీ భవన్లో సరైన సమాధానం కరువైంది. మునుగోడులో నీది నువ్వు కడుక్కో అంటూ సామెల్ ఇచ్చిన ఈ పబ్లిక్ పంచ్కు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారు? నల్గొండ జిల్లా రాజకీయాల్లో రాజుకున్న ఈ చిచ్చును సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పెద్దలు ఎలా చల్లారుస్తారన్నది వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.